హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొన్ని చార్ట్స్ చూపిస్తున్నాను. ఇవి ఎందుకంటే ఎంత రాయడం రాని పిల్లలైనా, చదవడం రాని పిల్లలైనా ఖచ్చితంగా చదవగలుగుతారు. మెయిన్ ఏంటంటే బేసిక్స్. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు టాపర్స్ రావాలనుకుంటారు గానీ, అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే బేసిక్స్ సరింగా వస్తున్నాయా రావట్లేదా పిల్లలకి పట్టించుకోకపోవడం. చాలామంది ఇవి వచ్చులే ఎందుకు రావు స్కూల్‌కెళ్తున్నారు గదా! నేర్చుకుంటారులే అనుకోవచ్చు. నేర్చుకుంటారు కరెక్టే. కానీ కొంతమంది నేర్చుకుంటారు, మర్చిపోతారు. ఈ బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా పిల్లలకొస్తే రాయడం, చదవడం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. నా ట్యూషన్ పిల్లలకి నేను ఖచ్చితంగా చెప్తాను. అందరికీ ఖచ్చితంగా బేసిక్స్ వచ్చి ఉండాలి. ట్యూషన్ 2 అవర్స్ ఉండిద్ది. 1 అవర్ ఓన్లీ హోంవర్క్ మాత్రమే చేస్తారు వాళ్ళు. మిగతా 1 అవర్ మొత్తం నేను బేసిక్స్ నేర్పిస్తాను వాళ్ళకి. మెయిన్ తెలుగులో, హిందీలో ఆలు రావాలి ఖచ్చితంగా. అవొకటే కాదు. ఇంగ్లీష్‌లో ఇప్పుడు ఆల్ని అంటే ఏమొస్తది? ఇవన్నీ రావాలి పిల్లలకి. తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో రావాలి. నెక్స్ట్ ఒత్తులు రావాలి, గుణింతాలు రావాలి. మెయిన్ మనం ఎన్ని అక్షరాలు చూసినా ఒత్తులు, గుణింతాలు అక్షరాలతోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బేసిక్స్ అనేవి పిల్లలకి తెలియాలి. మెయిన్ బేసిక్స్ 1, 2, 3లు నెంబర్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్ నేమ్స్, బర్డ్స్ నేమ్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, ఇవన్నీ పిల్లలకి బేసిక్స్ అనేవి తెలిసుండాలి. బాడీ పార్ట్స్, మ్యాథ్స్‌లో కీవర్డ్స్, కలర్స్, హ్యూమన్ లైఫ్ సైకిల్, సండే, మండే, జనవరి, ఫిబ్రవరి, మల్టిప్లికేషన్స్, టేబుల్స్ అనేవి ఇవన్నీ ఏంటంటే బేసిక్స్. ఖచ్చితంగా ఈ బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా పిల్లలకి రావాలి. ఈ బేసిక్స్ వచ్చిన తర్వాత పిల్లలకి మనం ఏం చేయాలంటే పిల్లలకి రాయడం ఎలా వాళ్ళకి బేసిక్స్ వస్తున్నాయి. కానీ ఆ బేసిక్స్ వాళ్ళకి గుర్తుంటున్నాయా? ఏదన్నా ఒక వర్డ్ మనం చెప్తే దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారా? రాయగలుగుతున్నారా? ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ వచ్చు. కానీ ఒత్తులు రాయగలుగుతున్నారా? ఏ అక్షరానికి ఏ ఒత్తు కరెక్ట్‌గా వాళ్ళు రాయగలుగుతున్నారో అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నా ట్యూషన్ పిల్లలకి నేను ప్రతిరోజు ఎగ్జామ్ పెడతాను. ఫస్ట్ ఏవైతే బేసిక్స్ రావో అవన్నీ నేర్పిస్తా. నేర్పించిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాను. వాళ్ళకి చెప్తాను. సపోజ్ మదర్, అమ్మ అని రాయాలి. ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు షీట్స్ ఉన్నాయిగా, షీట్స్‌లో చిన్నపిల్లలందరికీ ఇస్తాను. షీట్స్ ఇస్తాను. ఒకటి ఆల్ షీట్ ఇస్తాను. ఒకటి గుణింతాల షీట్ ఇస్తాను. ఈ 2 షీట్స్ వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకొని చూస్తారు. ఇప్పుడు నేను చెప్తా సపోజ్ ఏదన్నా ఒక వర్డ్ చెప్తా నేను రాయమని. రాయమని చెప్పినప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆలు తెలుసు, గుణింతాల షీట్స్ తెలుసు. ఆ అక్షరం చెప్తా. సపోజ్ నాన్న అని రాయాలనుకో, నా అక్షరం ఎక్కడుంది చూడండి అని చెప్తా. నా రాస్తారు. సరే మరి నాకి దీర్ఘం అనేది రావాలి కదా! ఇప్పుడు తలకొట్టు, దీర్ఘాలు రావాలి కదా! వీటిలో ఉన్నాయి కదా! వీటిలో చెప్తాను. తలకొట్టు దీర్ఘం ఉంది కదా! నాకి దీర్ఘం రాయండి. నెక్స్ట్ మళ్ళీ నా రాయాలి. నా అనే వర్డ్ రాయాలి. రాసిన తర్వాత నాకి ఒత్తులు. దీంట్లో లేవు ఒత్తులు. సెపరేట్‌గా నేను ట్యూషన్ బుక్‌లో రాసిచ్చాను పిల్లలకి. ఆ ఒత్తు రాయండి. నాన్న అని అంటే వర్డ్ ఒక్కొక్క వర్డ్ ఆ వర్డ్‌కి తలకోటొస్తదా? దీర్ఘం వస్తదా? ఒత్తులొస్తున్నాయా? అనేవి ఒక 1, 2 మంత్స్ మనం పిల్లలకి చెప్పామనుకో, నెక్స్ట్ థర్డ్ మంత్ ఈ షీట్స్ వాళ్ళకి అవసరం లేదు. ఈ షీట్స్ లేకుండానే వాళ్ళు రాయగలుగుతారు. అలా తెలుగులో గానీ, హిందీలో గానీ, ఇంగ్లీష్‌లో గానీ ఏ లాంగ్వేజ్‌లో అయినా రాయడం, చదవడం అనేది పిల్లలకి పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. మెయిన్ బేసిక్స్ నేను నా పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు క్లాస్ ఫస్ట్ రావాలని ఇప్పటి నుండే టెన్షన్ పడొద్దు. నాకేంటంటే నా పిల్లలకి ఖచ్చితంగా బేసిక్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. బేసిక్స్ అనేవి వచ్చినాయనుకో సబ్జెక్ట్ అనేది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. నేను చెప్పకుండానే సబ్జెక్ట్ వాళ్ళే చదివేసుకుంటారు. కాబట్టి మెయిన్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్స్. బేసిక్స్ గుర్తుండేదాకా పిల్లలకి నేర్పిస్తానే ఉండాలి. నేను ట్యూషన్ టైంలో హోంవర్క్ 1 అవర్ రాస్తారు. హోంవర్క్ 1 అవర్ రాసిన తర్వాత బేసిక్స్ నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత ఎగ్జామ్ పెడతాను. ప్రతిరోజు ఎగ్జామ్ పెడతా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీడింగ్ ఖచ్చితంగా ఈ వర్డ్స్, ఈ షీట్స్ అన్నీ ఉన్నాయి కదా! ఈ షీట్స్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రతిరోజు రీడింగ్ చేపిస్తా పిల్లలతో. రీడింగ్ చేపిస్తే ఏమైతదంటే ఇవన్నీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు సపోజ్ వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, పిల్లలకి లేపి చెప్తా నేను. అడుగుతా ఏంటి ఈ వెజిటబుల్ ఏమంటారు? వీటిని బర్డ్స్‌ని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్‌లో? ప్రతిరోజు అడుగుతుంటే వాళ్ళకి గుర్తుండిపోతదనమాట.
ప్రతిరోజు అడగంగానే ఎవరినైనా లేపి అడగంగానే టకా చెప్పగలుగుతారు. ఏందంటే మెయిన్ ప్రతిరోజు అడుగుతా ఉంటుంటే వాళ్ళు గుర్తుండిపోతాయి. ప్రతిరోజు పిల్లలకి ఎగ్జామ్ చిన్న చిన్న వర్డ్సే ఎగ్జామ్ రాపిస్తుంటే వాళ్ళకేమైతదంటే ఏ వర్డ్ ఎక్కడ రాయాలి, అక్షరాలు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి వాళ్ళంతటికి వాళ్ళే రికగ్నైజ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఒక 1, 2, 3 మంత్స్ చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. అక్షరాలు కూడా ఒక అక్షరం చెప్తే ఒక అక్షరం చూస్తారు. నేను చెప్పినప్పుడు కూడా ఒకవేళ ఆ అక్షరం వాళ్ళకి తెలియపోయిందనుకో, ఆ అక్షరం పక్కన ఏదైనా బొమ్మ ఉంటది కదా, ఆ బొమ్మ చెప్తాను నేను పిల్లలకి. ఇప్పుడు చా రాయాలి, చా తెలీదు. ఇప్పుడు చందమామ ఎక్కడుంది, చా రాయండి, చందమామ చా రాయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ చందమామ అనేది బొమ్మను గుర్తుపెట్టుకుని ఆ చా రాస్తారు. వాళ్ళు టమాటా టా రాయాలి. టా రాయండి ఈ టాకి తాకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు నేను చెప్తా పిల్లలకి టమాటా ఉంది కదా, ఆ టా రాయండి అని చెప్తాను. ఇంకో ఇంకో తా ఉంది కదా, తబలా తబలా తా ఉంది కదా, ఆ తా రాయండి అని పిల్లలకి ఒక్కొక్క వర్డ్ అనేది చెప్తా ఉంటుంటే ఆ వర్డ్కి ఈ గుణింతాలు ఉంటాయి. ఈ గుణింతాలను చెప్తాను. ఇప్పుడు కా ఉంది, కాకి తలకొట్టు పెట్టాలి. అదే సేమ్ ఒక వర్డ్కి తలకొట్టు దీర్ఘం అవి ఉన్నాయి కదా, అవి పెట్టి రాయండి ఆటలకి అని చెప్తా ఉండండి. తలకొట్టు ఇవి గుణింతాలు, తెలుగులో వర్ణమాల, నెక్స్ట్ పిల్లలకి ఒత్తులు, ఇవనేది పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకో, ఏమైనా సరే ఖచ్చితంగా రాయగలుగుతారు, ఖచ్చితంగా చదవగలుగుతారు. మెయిన్ పిల్లలకి బేసిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.